brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక దేశవ్యాప్తంగా కొండపోత వర్షాలు బేభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపట్టడం, ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్లో ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ, మధ్యప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు మధ్యప్రదేశ్లో కూడా సేమ్ సిచ్యువేషన్. భోపాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారులన్నీ జలమయమైపోయాయి. అంతేకాదు ఇక నేడు రేపు కూడా ఢిల్లీ సహా మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ని కూడా వర్షాలు వణికిస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. రాత్రి కురిసిన వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. జిల్లా ఆసుపత్రి సమీపంలో దారుణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాహనాలు మట్టి దిబ్బల్లో కూరుకుపోయాయి. ఇళ్లు, ఆఫీసుల్లోకి భారీగా బురద చేరుకుంది. జూన్ 20 నుంచి ఇప్పటి వరకు హిమాచల్లో 42 సార్లు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. 25 క్లౌడ్ బర్స్ట్లు, 32 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 161 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 1165 ఇళ్లు పాక్షికంగా డ్యామేజ్ అయ్యాయి. 468 రోడ్లు, 676 వాటర్ సప్లై స్కీమ్స్ తో పాటు పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది.